గైస్, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏం లేదు, ఒకసారి నేను ఒక చిన్న విషయం చెప్దాం వచ్చిన ఈ వీడియోలో. అంటే హౌ టు మేక్ షార్ట్ నోట్స్ లాగా అనమాట. ఓకేనా? హౌ టు మేక్ షార్ట్ నోట్స్. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే హౌ టు మేక్ షార్ట్ నోట్స్. ఓకేనా? ఇది ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు ఏ టాపిక్ గురించి అంటే ఒక చిన్న టాపిక్ గురించి ఎన్హెచ్ఆర్సీ అంటే మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఒకసారి చూద్దాం. అంటే నేను ఎట్లా చేసుకున్నా ఒకసారి చూపిస్తాను. దీన్ని బట్టి మీరు కూడా చేసుకోండి ఇఫ్ పాసిబుల్. ఓకేనా? అలా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఒక చిన్న త్వరగా అయిపోతుంది రివిజన్ అనమాట. ఓకేనా? సో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అనమాట. ఎన్హెచ్ఆర్సీ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ. సో ఇట్స్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా? ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారు? 1993లో ఎస్టాబ్లిష్ చేసినారు త్రూ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్. సో ఇది అప్పట్లో పార్లమెంట్లో పాస్ చేసి ఇది ఒక స్టాచ్యుటరీ బాడీలో ఎస్టాబ్లిష్ చేసిన అనమాట. ఓకేనా? దీని కాంపోజిషన్ ఏంటి? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనమాట. ఓకే, కాంపోజిషన్ అంటే ఇట్స్ మల్టీ మెంబర్ బాడీ. కొన్ని కొన్ని సింగిల్ మెంబర్ బాడీస్ కూడా ఉంటాయి. సో ఇది మల్టీ మెంబర్ బాడీ. ఓకేనా? ఇందులో ఎవరో ఉంటారు. కాంపోజిషన్ ఏంటి అంటే చైర్పర్సన్, ఒక చైర్పర్సన్ ప్లస్ 5 మెంబర్స్ ఉంటారు అనమాట. ఓకే, ఆ చైర్పర్సన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలా? రిటైర్డ్ సిజేఐఆర్ జడ్జ్ ఆఫ్ ఎస్సీ. ఓకేనా? నెక్స్ట్ అంటే సుప్రీంకోర్టు జడ్జి అయినా ఉండాలా, లేదంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా ఉండాలా. ఓకేనా? ఎయిదర్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకేనా? నెక్స్ట్ 5 మెంబర్స్ ఎవరైనా అంటే సర్వింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఒకరు. నెక్స్ట్ సర్వింగ్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. ఓకేనా? రిటైర్డ్. నెక్స్ట్ ఇంకో 3 మెంబర్స్ ఉంటారు కదా, అందులో అట్లీస్ట్ 1 ఉమెన్ అండ్ ఆల్ షుడ్ బి హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ విత్ రెస్పెక్ట్ టు ద హ్యూమన్ రైట్స్. ఓకేనా? మొత్తం ఇప్పుడు ఏంటి అంటే చైర్పర్సన్ ఒకరు ప్లస్ 5 మెంబర్స్ ఉంటారు. ఆ చైర్పర్సన్ ఎవరు ఉండాలా? అట్లీస్ట్ రిటైర్డ్ సీజే అంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అదే జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉండాలి ఆయన చైర్పర్సన్ అయిన. నెక్స్ట్ 5 మెంబర్స్ ఎవరు అంటే సర్వింగ్ ఆర్ రిటైర్డ్ చీఫ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఒకరు. తర్వాత ఇంకొకరు రిటైర్డ్ ఆర్ సర్వింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఒకరు. నెక్స్ట్ అట్లీస్ట్ 1 ఉమెన్ ఉండాలి. మిగతా 3 మెంబర్స్లో అట్లీస్ట్ ఒక ఉమెన్, ఎంతమంది ఉండొచ్చు, ముగ్గురు ఉమెన్ పర్లేదు, కానీ అట్లీస్ట్ 1 ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ దే ఆల్ షుడ్ బి హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ విత్ రెస్పెక్ట్ టు ద హ్యూమన్ రైట్స్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ 6 మెంబర్స్ కమిటీ. ఓకేనా? చూడండి, మెయిన్ 6 మెంబర్స్ కమిటీ. ఈ మెంబర్స్ని అపాయింట్ చేయడానికి ఇంకొక 6 మెంబర్స్ కమిటీ ఉంటుంది అనమాట. ఓకేనా? అపాయింట్ బై ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఎవరు రికమెండేషన్స్ ద్వారా అంటే ఈ 6 మెంబర్స్ కమిటీ. ఈ 6 మెంబర్స్లో ఎవరు ఉంటారంటే దానికి హెడ్ పిఎం ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఉంటారు అనమాట. ఓకేనా? సో అందులో ఎవరు మెంబర్స్ ఉంటారంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, నెక్స్ట్ లోకల్ అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ బోత్ హౌసెస్ అంటే ఎల్ఎస్ అంటే రాజ్యసభ, లోక్సభలో మరియు రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్స్ ఉంటారు. సో వాళ్ళిద్దరు ఇక్కడ 1 2 ఈయన 3 ఇక్కడ 4. నెక్స్ట్ సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఓకేనా? 5th మెంబర్ అండ్ సిట్టింగ్ సీజే ఆఫ్ హైకోర్ట్ ఆర్ సిట్టింగ్ సీజే ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకేనా? మొత్తం 6 మెంబర్స్ అవుతారనమాట. పిఎం హెడ్, ఈ మెంబర్స్ కమిటీకి పిఎం హెడ్ ఉంటారు. నెక్స్ట్ ఫస్ట్ వచ్చి స్పీకర్ ఆఫ్ లోక్సభ ఒకరు, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఒకరు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ బోత్ హౌసెస్. ఇందులో 2 మెంబర్స్ అవుతారు, లోక్సభకు 3rd, రాజ్యసభ 4th మెంబర్. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ హోమ్ మినిస్టర్, నెక్స్ట్ సిట్టింగ్ సీజ్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ సిట్టింగ్ సీజ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. మొత్తం 6 మెంబర్స్ అవుతారనమాట. వీళ్ళు ఎప్పుడు అపాయింట్ చేస్తారంటే అపాయింటెడ్ ఓన్లీ ఆఫ్టర్ వీళ్ళు కదండి, వీళ్ళు ఈ సిట్టింగ్ సీజే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఓన్లీ ఆఫ్టర్ కన్సల్టేషన్ ఆఫ్ సీజే అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినాకనే ఇద్దరిలో ఎవరెవరిని తీసుకుంటారు అనమాట. ఓకేనా? ఇంకొకసారి చెప్తాను చూడండి ఫస్ట్ నుంచి మీకు నీట్గా. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, ఇట్స్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, త్రూ ఈ యాక్ట్ ద్వారా చేసినారనమాట. కాంబినేషన్ మల్టీ మెంబర్ బాడీ. ఏమంటారు? 6 మెంబర్స్ ఉంటారు, 1 + 5. సో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఇవి ఉంటాయి. ఓకేనా? ఈ 6 మెంబర్స్ని అపాయింట్ చేసేకి ఇంకో 6 మెంబర్స్ కమిటీ ఉంటుంది. ఓకేనా? వీళ్ళని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. ఎవరు రికమెండేషన్ మీద అంటే ఈ మెంబర్స్. ఓకేనా? వీళ్ళు అపాయింట్ చేస్తే వీళ్ళ రికమెండేషన్ ద్వారా అపాయింట్ చేస్తారు అనమాట. సో అది అందులో కూడా ఏంటి, ఈ మెంబర్స్ ఈ యొక్క 6 మెంబర్ ఉన్నారు కదా జడ్జెస్, ఆ జడ్జెస్ ఎవరు చెప్తే చేస్తారంటే సిజేఐ చెప్తేనే అపాయింట్ చేస్తారనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వాళ్ళ రూల్స్లో అనమాట. చైర్పర్సన్ మెంబర్స్ హోల్డ్ ఆఫీస్ 3 years ఆర్ అప్ టు 70 years ఆఫ్ ద ఏజ్. ఇది బాగా చూసుకోండి, ఎందుకంటే మాక్సిమం మనకి 62, 65, 63 చాలా ఉంటాయి. సో
ఎన్హెచ్ఆర్సీకి మాత్రం అట్లా అయితే 3 ఇయర్స్ టర్మ్ వాళ్ళు, లేదంటే 70 ఇయర్స్ వచ్చేంత వరకు. ఎందుకంటే వాళ్ళు రిటైర్డ్ మెంబర్స్ని తీసుకుంటాం కదా మనం ఇక్కడ. రిటైర్డ్ సర్వింగ్ జడ్జెస్ అంటే వాళ్ళు కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది, సో 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్. నెక్స్ట్ వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్, సో మరి అదే పోస్ట్కి ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇచ్చుడండి నీట్గా నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ అండర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. వాళ్ళకి ఏ జాబ్ ఇయర్ అండి, మరి అదే పోస్ట్కి రీఅపాయింట్మెంట్ ఎలిజిబుల్, బట్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అండర్ ఎంప్లాయ్మెంట్ అండర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఏ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద కానీ వాళ్ళకి మళ్ళీ జాబ్ ఇయ్యరు, నాట్ ఎలిజిబుల్. ఓకేనా. వాళ్ళకి శాలరీస్ అవన్నీ ఎవరు ఇస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది అనమాట. కొన్ని వాటికి పార్లమెంట్ ఉంటుంది, కొన్ని వాటికి ప్రెసిడెంట్ ఉంటుంది, నీట్గా చూసుకోవాలన్నమాట. ఇలా మనం రాసుకుంటే కొంచెం నీట్గా అర్థమవుతుంది. ఓకేనా. శాలరీస్, అలవెన్సెస్ ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది అనమాట. ఓకేనా. ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ చైర్పర్సన్ అండ్ ఎనీ మెంబర్. ఎలా చేసి అంటే ఫస్ట్ ఇన్సాల్వెంట్, అంటే ఆయన ఏమైనా తప్పు చేసినా లేదంటే హీ కెనాట్ డూ అని ప్రెసిడెంట్ అనుకున్నప్పుడు. నెక్స్ట్ పెయిడ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్, ఏమైనా బయట వేరే పెయిడ్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా చేస్తున్నట్లు అలా కానీ. ఓకేనా. నెక్స్ట్ అన్ఫిట్ ఆర్ మైండ్ ఆర్ బాడీ, ఇతను ఏమన్నా మేబీ హీ థింగ్స్ ఈజ్ అన్ఫిట్ ఫర్ దిస్ పోస్ట్ అనుకున్నప్పుడు అలా. ఓకేనా. నెక్స్ట్ అన్సౌండ్ మైండ్, అంటే కొంతమందికి అలా ఏదైనా ప్రాబ్లమ్స్ అన్సౌండ్ మైండ్ అంటారు అనమాట. ఓకేనా. అలా అన్నప్పుడు. నెక్స్ట్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అన్ అఫెన్స్, ఏదన్నా తప్పు చేసి ఏమన్నా జైల్లోకి వేసినప్పుడు అలా. ఇవన్నీ కండిషన్స్లో ప్రెసిడెంట్ తీసేయచ్చు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ కానీ ఎనీ మెంబర్ని కానీ. ఓకేనా. నెక్స్ట్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఇంకో ఉంటుంది. ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఎలా అంటే, ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అన్నప్పుడు ఆయన కోర్టులో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎస్సీ షుడ్ ఎంక్వైరీ అనమాట. మన సుప్రీంకోర్టు ఉంటుంది కదా, వాళ్ళు చెప్తారు ఎంక్వైరీ చేయండి అది అని. సో అది ప్రూవ్ అయినప్పుడు ఎస్సీ కూడా, ఐ మీన్ సుప్రీంకోర్టు కూడా అప్హెల్డ్ చేస్తే ఆ డెసిషన్ హీ డిడ్ మిస్బిహేవియర్ అని. సో అప్పుడు ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ అనమాట. సో ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే మేబీ ప్రెసిడెంట్ ఇవి రూల్స్ అండి. ఓకేనా. ఈ రీఅపాయింట్మెంట్, నాట్ ఎలిజిబుల్, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే టు సెక్యూర్, అంటే ఆయనకి అటానమీ ఇవ్వాలి కదా, అటానమీ, ఇండిపెండెన్స్, ఇంపార్షియాలిటీ ఇవన్నీ చూపించాలని ఈ రూల్స్ అన్నీ పెట్టినారు. మేబీ మనకి 3 ఇయర్స్ అప్ టు 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా. ఇలా మీరు షార్ట్ నోట్స్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందండి చదువుకోవడానికి, రేపొద్దున ఇప్పుడు చదువుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మరి మీరు ప్రతిసారి బుక్ చేసి చదువుకోలేదు కదా, సో ఇలా షార్ట్ నోట్స్ చేసుకుంటే ఒక 5 మినిట్స్లో మొత్తం మేము రివిజన్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇలా మీకు ఈ పదువులు నీట్గా మీరు షార్ట్ నోట్స్ చేసుకోండి. ఓకేనా. నేను ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్లో పెడతాను, మీకు కావాలంటే వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బై బై.